హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ప్రీవియస్‌గా డీఎస్సీ పేపర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కదా! అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనకి జూలై 1, 2025 షిఫ్ట్ 2లో మనకి మ్యాథ్స్ కంటెంట్ పరంగా డీఎస్సీ పేపర్‌లో ఎటువంటి క్వెషన్స్ అడిగాడు, వాటి ఎక్స్‌ప్లనేషన్స్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా మనం చూద్దాం. నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వెషన్ మనం చూసుకుంటే ఏమంటున్నాడు? క్రింది వాటిలో ట్రూ స్టేట్మెంట్ ఏది అని అంటున్నాడు. మనం కరెక్ట్‌గా గమనిస్తే సత్య ప్రవచనం కనుక్కోవాలి. ఫస్ట్‌ది ఆప్షన్ చూస్తే 89,000,000 అని అంటున్నాడు. ఇక్కడ ఈ 2 ప్లస్ చేస్తే అది 89,000,000 అవుతది అని అంటున్నాడు. అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ యూనిట్ ప్లస్ చేద్దాం. 8, 2 ప్లస్ చేస్తే 10, 0, 1, 7, 1, 8 + 2 10, 0, 1, 7, 3 10, 0, 1, 6, 4 10, 0, 1, 4, 1 5 + 5 10, 0, 1, 2, 1 3 + 6 9. నెక్స్ట్ 6 + 3 9, 7 + 1 8. ఇప్పుడు నువ్వు ఇది మిలియన్స్ అని అన్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ ప్రకారంగా మనం డివైడ్ చేసుకుందాం. ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత కామా వస్తది. ఇప్పుడు నువ్వు ఇదేమవుతుంది ఇది 89,000,000ల 900,000 అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈడు కేవలం 89,000,000 అని మాత్రమే అంటున్నాడు. కాబట్టి ఇది మనకి అసత్యంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్‌ది చూస్తే 700,000 అనేది 7,000,000కి సమానం అని అంటున్నాడు. 700,000 700 1000 అని అన్నాడు. 1000కి 3 సున్నాలుంటాయి. 1000కి కాబట్టి 3 జీరోస్ పెట్టాను. ఇది 7,000,000కి ఈక్వల్ అని అంటున్నాడు. మిలియన్స్ అన్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ ప్రకారంగా ప్రతి 3 డిజిట్స్ తర్వాత కామా పెడదాం. ఇప్పుడు ఇది మనకేమొచ్చింది 7,000,000 అయిందా? 700 థౌసండ్స్ మాత్రమే అయింది. అంతకు మించి మిలియన్స్‌లో కంటే ఇక్కడ ఇంకొక నంబర్ వచ్చుంటే మిలియన్స్‌లోకి వెళ్దును. కానీ ఇక్కడ మనకి 700,000 వరకే వచ్చి ఆగిపోయింది. మిలియన్స్ వరకు వెళ్ళలేదు. కాబట్టి ఆప్షన్ 2 కూడా అసత్యం. నెక్స్ట్ మూడోది చూస్తే ఇక్కడ నంబర్‌ని తెలుగులో రాయడం అయితే జరిగింది. ఇక్కడ నంబర్ ఇవ్వడం అయితే జరిగింది. అది ఇది సమానమో కాదో చూద్దాం. ఫస్టు ఇక్కడ ఇచ్చిన నంబర్ ఏమో మిలియన్స్‌లో చెప్పాడు. మిలియన్స్‌లో చెప్పాడు అంటే ప్రతి 3 అంకెల తర్వాత కామా పెట్టుకోవాలి. అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారంగా. ఇక్కడ కామా వస్తది. ఇక్కడ కామా వస్తది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చదవాలి? 850,000,000 573,064 సేమ్ ఇక్కడ ఉన్నది కూడా ఇదే. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్‌గా సత్యప్రవచనంగా చెప్పొచ్చు. మరి ఆప్షన్ 4 చూస్తే గూగుల్ ప్లెక్స్ అనేది గూగుల్ యొక్క 100వ ఘాతం అని అంటున్నాడు. అసలు గూగుల్ అంటే అర్థం ఏంటంటే 10^100గా మనం చెప్పొచ్చు. అంటే ఒకటి పక్కన 100 సున్నాలుంటాయి అని దాని తాలూకా అర్థం. మరి గూగుల్ ప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే 10 పవర్ ఆఫ్ గూగుల్‌గా మనం చెప్పొచ్చు. 10 పవర్ ఆఫ్ గూగుల్. అంటే దీని అర్థం ఓవరాల్‌గా 10 పవర్ ఆఫ్ గూగుల్ అని అన్నాను కదా! గూగుల్ అంటే 10 పవర్ ఆఫ్ 100 కదా! అంటే 10 పవర్ ఆఫ్ 100గా మనం చెప్పుకోవచ్చు. ఇది గూగుల్ ప్లెక్స్‌కి అర్థంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ గూగుల్ యొక్క 100వ ఘాతం అని అంటున్నాడు. కాబట్టి అది రాంగ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఫస్ట్ క్వెషన్ అయితే చూడడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక సంఖ్యను 2/3 చే భాగిస్తే ఫలితం 8/3 వచ్చింది. అయితే ఆ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఒక సంఖ్యను అది మనకు తెలియదు కాబట్టి x అనుకుంటే, ఆ సంఖ్యను 2/3 చే భాగించగా అని అంటున్నాడు. భాగించగా 2/3 చే భాగించగా ఫలితం ఎంత వస్తుందని అంటున్నాడు? 8/3 వస్తుందని అంటున్నాడు. ఇప్పుడు x వాల్యూ మనకు కావాలి. ఎందుకు? ఆ సంఖ్య అంటే ఎక్సే కదా అనుకున్నాము. కాబట్టి ఎక్స్ ఇక్కడ డివిజన్ అనే సింబల్ పోవాలి అంటే ఇంటూ పెట్టుకున్నాం అనుకోండి, పక్కన ఉండేటటువంటి ఫ్రాక్షన్‌ని రివర్స్ చేయొచ్చు. థెర్‌ఫోర్ x ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్ టు 8/3. ఇప్పుడు x వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 3/2 అటువైపు వెళ్తే రివర్స్ అవుతుంది. కాబట్టి 8/3 అలాగే ఉంటుంది. 3/2 ఏమో రివర్స్ అవుతుంది కాబట్టి 2/3 అవుతుంది. థెర్‌ఫోర్ 8 ఇంటూ 2 16, 3 ఇంటూ 3 9. ఎక్స్ వాల్యూ మనకు కావాల్సినటువంటి ఆ సంఖ్య ఏమిటి అంటే 16/9గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఏమంటున్నాడు? ఒక పెన్ను కొన్న వెల కాస్ట్ ప్రైస్ రూ. 120 అంటున్నాడు. ఆ పెన్నును 9% నష్టానికి లాస్‌కి అమ్మితే అమ్మకపు వెల సెల్లింగ్ ప్రైస్ ఎంత? మనకెప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ 100%గా అనుకుంటే ఒక వస్తువుది అది ఎంత అంటున్నాడు వాడైన కొన్న వెల రూ. 120 అంటున్నాడు. నష్టానికి 9% నష్టానికి అమ్మేసాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతకమ్మాడు? అమ్మడం అనేది 9% నష్టానికి అమ్మాడు. 100% ఉండే వస్తువు మీద 9% నష్టానికి అమ్మాడంటే 91%కే అమ్మేసినట్టు కదా! అప్పుడు దీని తాలూకు వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకి 100% 120 అయినప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ వాల్యూ తగ్గింది. కాబట్టి ఈ అమౌంట్ కూడా నష్టానికి అమ్మాడు కాబట్టి తగ్గుతుంది. కాబట్టి తక్కువ 91 బై ఎక్కువ 100 పక్కన ఇటువైపు ఏముంది 120. 0, 0 క్యాన్సిల్. ఇప్పుడు కిందన 10 అలా ఉంచండి. 12 ఒకట్ల 12, 2, 1, 12 తొమ్మిదిల 108 1, 109. మరి కిందన మనకి 10 ఉంది. ఆ 10 పోవాలి అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే
109.2 అనేది మనకు కావాల్సినటువంటి సెల్లింగ్ ప్రైస్‌గా చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఏమంటున్నాడు? అర్ధ సంవత్సరంలోకి ఒకసారి వడ్డీ తిరగకొట్టు పద్ధతిన అంటే ఎవ్రీ హాఫ్ ఇయర్‌కే మళ్ళీ వడ్డీ తిరగ కడతన్నాడు. రూ. 10,000 అప్పుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటులో 1.5 సంవత్సరాల తరువాత మనం అక్కడ గమనించాలి. 1.5 సంవత్సరం అన్నాడు. ప్రతి 6 నెలలకొకసారి తిరగ కడతన్నాడు అన్నాడు. అంటే ఎన్ని సార్లు చేస్తున్నట్టు 3 సార్లు తిరిగి కడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తం ఎంత? ఫస్టు 10,000 మనకి ప్రిన్సిపల్ అమౌంట్‌గా చెప్పొచ్చు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇస్తాడో అది ఎప్పుడూ కూడా మనకి 1 ఇయర్‌కనే అర్థం చేసుకోవచ్చు. 1 ఇయర్‌కి 10% అయినప్పుడు మనం 1 ఇయర్‌కి కాదిక్కడ ప్రతి అర్ధ సంవత్సరానికి తిరగ కట్టాలి. కాబట్టి అందులో సగం తీసుకోవాలి. అప్పుడేమవుతుంది 5% అనేది అవుతుంది. అంటే అర్ధ సంవత్సరానికి 5%. అటువంటి అర్ధ సంవత్సరాలు 1.5 సంవత్సరంలో ఎన్ని సార్లొస్తాయంటే 3 సార్లొస్తాయి. కాబట్టి ప్రతిసారి మనము 105/100, 105/100 ఇంటూ 105/100 ఆ విధంగా మనము చూసుకోవాలి. అంటే 3 సార్లు మనం చేయాలి. ఎందుకు 1.5 సంవత్సరంలో అర్ధ సంవత్సరాలు 3 ఒస్తాయి కాబట్టి. 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్. 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్. ఇప్పుడు నువ్వు గమనిస్తే 105 ఇంటూ 105 110, 25 ఇదవుతుంది. ఇంటూ 105 కిందన ఈ 100 అలా ఉంచండి. లాస్ట్‌లో 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకుందాం. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఇంటూ చేస్తే మనకేమొస్తదంటే 11,576 వస్తది. ఇది ఇంటూ చేస్తే. అయితే ఇదొస్తదనమాట. మనకి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ కావాలి కాబట్టి, ఇక్కడ మనకి పాయింటొస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి మొత్తంగా చెప్పొచ్చు. ఒకవేళ వాడు కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ అని మాత్రమే అనుంటే, ఇది మొత్తం టోటల్ అమౌంట్ కాబట్టి, అందులో నుంచి మనము ప్రిన్సిపల్ అమౌంట్‌ని మైనస్ చేసేస్తే, అప్పుడు మనకేదైతే ఆన్సర్ వస్తదో, అది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్‌గా చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఏమంటున్నాడు? సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైన అది ఏమవుతుందని అంటున్నాడు. సమాంతర చతుర్భుజము. ఈ విధంగా ఒక పారలెలోగ్రామ్ ఉంది. ఆ పారలెలోగ్రామ్‌లో ఆసన్న కోణాలు ఏవైతే ఉంటాయో, ఈ ఆసన్న కోణాలంటే అడ్జసెంట్ యాంగిల్స్. అవి ఈక్వల్ అయ్యాయి అనుకోండి. అప్పుడు అది ఆటోమేటిక్‌గా దీర్ఘ చతురస్రంగా మారుతుంది. ఎందుకు? సమాంతర చతుర్భుజం పారలెలోగ్రామ్‌ను నువ్వు గమనిస్తే ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం. అంటే ఇది, ఇది సమానం. సేమ్ ఇక్కడ కూడా దీర్ఘ చతురస్రంలో ఈ విధంగా ఈ రెండే సమానం. ఈ 2 సమాంతర చతుర్భుజం సమానమైతే ఇక్కడ ఈ 2 సమానం. కాకపోతే ఇప్పుడు ఏది మార్చమన్నాడు? ఆసన్న కోణాలనే సమానం చెయ్యునన్నాడు. కాబట్టి ఇది 90, ఇది 90. మనకి కరెక్ట్‌గా మాట్లాడుకుంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు కలిపితే 180 డిగ్రీలొస్తది. ఆ 180ని సమానంగా చేయమన్నాడంటే అర్థం ఏంటి? 90, 90 చేయమనే కదా! కాబట్టి ఇక్కడ 90 వస్తది, ఇక్కడ 90 వస్తది. ఆ విధంగా ఉండేటటువంటిది మనకేమవుతుంది? దీర్ఘ చతురస్రం అవుతుంది. అదే ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఒకవేళ సమాంతర చతుర్భుజాన్ని మనకి ఆసన్న కోణాలు అనకుండా, ఆసన్న భుజాలు సమానం అన్నాడననుకోండి. అంటే ఈ భుజం, ఈ భుజం సమానం చేశాడని అన్నాడనుకోండి. అప్పుడు ఇది సమానమైనప్పుడు అర్థం ఏంటి? ఇది సమానం కాబట్టి ఇది సమానం అవుతుంది. ఇది సమానం కాబట్టి ఇది సమానం అవుతుంది. అంటే ఓవరాల్‌గా 4 భుజాలు సమానం అయిపోతాయి. 4 భుజాలు సమానం అయిపోతాయి కాబట్టి అప్పుడు అది ఎందులోకి మారుతుంది? సమచతుర్భుజము, రాంబస్‌లోకి మారుతుందని అర్థం చేసుకోవచ్చు. మరి 4 భుజాలు సమానంగా ఉంటే చతురస్రం కూడా అవుతుంది కదా! అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉండవు. సేమ్ కానీ చతురస్రంలో కర్ణాలు సమానం అయిపోతాయి. ఇక్కడ వీడు కర్ణాలు సమానం చెయ్యు అని ఏమీ అనలేదు కదా! కాబట్టి రాంబస్‌లో కూడా కర్ణాలు సమానంగా ఉండవు. ఆ విషయాన్ని నువ్వు గమనిస్తే అర్థమవుతుంది. ఇది రాంబస్సే ఎందుకవుతుంది? చతురస్రం ఎందుకవ్వదనేది క్లారిటీ వచ్చుంటది. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఏమంటున్నాడు? ఇవ్వబడిన పటంలో 4 బిందువులలో ప్రతిసారి 2 అక్షరాలను తీసుకొని సరళ రేఖకు పేర్లు రాయడానికి సాధ్యమయ్యే విధాల సంఖ్య అని అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది. ఏ నుంచి బికి ఒక సరళ రేఖ, ఏ నుంచి సికి మరొకటి, ఏ నుంచి డికి మరొకటి. ఆ విధంగా మనకి ఏ తోటి ఎన్నొచ్చాయి? 3 వచ్చాయి. నెక్స్ట్ బితో కూడా సేమ్ బీసీ, బీడీ, బీఏ. బి తోటి 3 వస్తాయి. సి తోటి 3 వస్తాయి. డి తోటి 3 వస్తాయి. అంటే ఓవరాల్‌గా మనం ఎన్ని రకాలుగా రాయగలుగుతున్నామంటే, నా 3 ఎన్నున్నాయి 4 సార్లొచ్చింది. కాబట్టి 12 సార్లు 12 విధాలుగా మనము సరళ రేఖలకి పేర్లు పెట్టొచ్చు అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే మనకేమంటున్నాడు? ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణము 135 డిగ్రీలైన ఆ బహుభుజి ఏమిటి అని అంటున్నాడు. మనకి ఒక రెగ్యులర్ పాలిగాన్ తాలూకా ఇంటీరియర్ యాంగిల్స్‌కి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఇది మనకి ఫార్ములా. మరి ఒక్కొక్క అంతరకోణము రెగ్యులర్ పాలిగాన్‌కి కావాలి కాబట్టి బై n చేస్తే ఒక్కొక్క అంతరకోణం ఎంతో తెలుస్తుంది. వాడే అంతరకోణం ఇచ్చేసాడు కాబట్టి దాని వాల్యూ 135 అని అంటున్నాడు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఆ బహుభుజి ఏమిటి? అంటే ఎన్ని భుజాలు కలిగినటువంటి బహుభుజి. అంటే మనం n వాల్యూ కనుక్కోవాలని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రకారంగా చేస్తే 1 ఇంటూ 180 ఇంటూ n 180n మైనస్ 360
ఈ n అటు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 135n. ఈ 135 ఇటొస్తే మైనస్ అవుతుంది. 180లో నుంచి 135 తీస్తే 45n. దట్ ఈజ్ ఈక్వల్ టు -360 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. 360. 9 తోటి 9 5 9 40 5 1 5 8 దేర్‌ఫోర్ n వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. అంటే 8 భుజాలు కలిగినటువంటి మనకి ఏమిటుంటుంది? అష్టభుజి ఆక్టాగాన్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే 8 భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర్కోణం ఎంత ఉంటుందంటే 135 డిగ్రీలు ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే మనకేమంటున్నాడు? పంచభుజాకార పట్టకమునకు, పంచభుజాకార పట్టకమునకు ఇందులో ఏది సాటిస్ఫై చేస్తుందని అంటున్నాడు. మనకి పంచభుజాకార పట్టకం అవ్వని, ఏదైనా దీర్ఘగణం అవ్వని ఏదైనా కూడా మనకి ఆయిలర్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆయిలర్ ఫార్ములా ఏంటి? v+f=e+2. ఈ ఫార్ములా ప్రకారం ఏదుందో చూద్దాం. ఇక్కడ v అంటే వర్టిసెస్ శీర్షాలు. ఫస్ట్ ఆప్షనే చూద్దాం. శీర్షాలు 10 ప్లస్ వర్టిసెస్ ఫేసెస్ తలాలెన్ని? తలాలు 7. 10 + 7 17 ఇటువైపు. అటువైపు చూస్తే అంచులు ఎడ్జెస్ 15 ప్లస్ 2. సేమ్ అంటే వాడిచ్చిన ఆప్షన్స్‌లో ఏవేవైతే ఇచ్చాడో వాటినే నేను ప్రతిక్షేపించాను. వాటిని ప్రతిక్షేపించినప్పుడు మనకి 2 వైపులా కూడా ఒకేలా వస్తే వాడిచ్చిందే కరెక్ట్ అవుతుంది. 10 + 7 ఇటువైపు 17, 15 + 2 అటువైపు కూడా 17 గానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన ఏ ఆప్షన్ కూడా నువ్వు చూసినా ఈ v+f=e+2 అనే దాన్ని మనకి సాటిస్ఫై అయితే చేయదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఇంకొక ఆప్షన్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్‌కి 3 ఆప్షన్ తీసుకుంటాను. ముఖాలు 5 అంటున్నాడు. అంటే ఫేసెస్ 5, అంచులు 11 అంటున్నాడు. ఎడ్జెస్ 11, శీర్షాలు 6 అంటున్నాడు. శీర్షాలు వర్సెస్ 6. అంటే 6 + 5 = 11 + 2. 6 + 5 అంటే 11, 11 + 2 అంటే 13. ఈ 2 ఈక్వల్ అవ్వలేదు కదా! ఆ విధంగా నువ్వు ఏది చూసినా ఏదో ఒక్క ఆప్షన్ మాత్రమే ఆ విధంగా కరెక్ట్ అనేది వస్తుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఈడేమంటున్నాడు? a+b+c 2p అయితే ఇక్కడ ఒక సమాసం ఎక్స్‌ప్రెషన్ లాంటిది ఇచ్చాడు. దాని ప్రకారంగా చేస్తే నీకేమొస్తుందని అంటున్నాడు. ఇక్కడ p - a హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? p² + a² - 2pa. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా p² + b² - 2pb. మళ్ళీ సేమ్ p² + c² - 2pc. పక్కన ప్లస్ p² కూడా ఉంది. ఇప్పుడు p² ఎన్నొచ్చి చూడు 1, 2, 3, 4 అంటే 4p² అలా వచ్చింది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ a² ఉంది. ఇక్కడ b² ఉంది. ఇక్కడ c² ఉంది. కాబట్టి a² + b² + c² అలా ఉంచితే ఇక్కడ వీటన్నిటిలో నుంచి చూస్తే వీటన్నిటిలో నుంచి నేనేం చేస్తానంటే -2p అనేది కామన్ తీస్తాను. అప్పుడు ఇక్కడ a ఉంటుంది. ఇక్కడ b ఉంటుంది. ఇక్కడేమో c ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి గమనిస్తే a+b+c ఏమంటున్నాడు? 2p అంటున్నాడు. 4p² + a² + b² + c² - 2p ఇంటూ a+b+c ఎంత ఇచ్చాడు? 2p ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు గమనిస్తే -2p × 2p -4p² అవుతుంది. ఈ +4p² -4p² క్యాన్సిల్ అయిపోతే మధ్యలో ఏం మిగులుతుంది? a² + b² + c² అనేది మిగులుతుంది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే మనకి ఏమంటున్నాడు? చరణ్ వయస్సు కార్తీక్ వయస్సుకు రెట్టింపు. చరణ్, కార్తీక్ అనే వాళ్ళు ఉన్నారు. చరణ్ వయస్సు కార్తీక్ అంటే రెట్టింపు. అంటే వీడిది x అనుకుంటే వీడిది 2x అవుతుంది. డబుల్. 10 సంవత్సరాల క్రితము ఇద్దరిది 10 సంవత్సరాల క్రితము 10 సంవత్సరాల క్రితం అంటే 2x - 10 క్రితం అన్నాడు కాబట్టి ఇది x - 10 అవుతుంది. 10 సంవత్సరాల క్రితం అతని వయస్సు కార్తీక్ వయస్సుకు 3 రెట్లు. కార్తీక్ వయస్సుకు 3 రెట్లు. ఈ ఈ చరణ్ తాలూకా వయస్సు కార్తీక్ తాలూకా వయస్సుకు 3 రెట్లు అని అంటున్నాడు. ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడేమంటున్నాడు? ప్రస్తుతం కార్తీకు, చరణ్ వయస్సులు సంవత్సరాల్లో ఎంత? ప్రస్తుతం వీళ్ళిద్దరి వయసులు ఇవి కనుక్కోవాలి. మనం కరెక్ట్‌గా చూస్తే 2x - 10 3x - 30 అవుతుంది. దేర్‌ఫోర్ 2x అటెళ్తే మైనస్ అవుతుంది. x -30 ఇటొస్తే ప్లస్ అవుతుంది. x 20 వస్తుంది. x 20 వస్తుంది. అంటే కార్తీక్‌ది 20 వచ్చింది. చరణ్‌దేమో 40 వస్తది. కాబట్టి మనకడుగుతుంది కార్తీక్, చరణ్ వయసులు అడుగుతున్నాడు. ఫస్ట్ కార్తీక్‌ది 20 తర్వాత చరణ్‌ది 40. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 20, 40 వచ్చింది కదా అని చెప్పేసి ఈ విధంగా మనం పెట్టొచ్చు. ఆర్డర్ కూడా అంటే ఏ ఆర్డర్‌లో అడిగాడు? కార్తీక్, చరణ్ అన్నాడా? చరణ్, కార్తీక్ అన్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే వీడేమంటున్నాడు? 600ను ఈ విధంగా వ్యక్తపరిచినట్లయితే దీని తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. ఇటువంటివి అడిగేటప్పుడు ఇక్కడ చూస్తే నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెయ్యాలి అనే విషయాన్ని వాడే ఇండైరెక్ట్‌గా చెప్పాడు. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1800, 2 900, 2 450, 2 225, 5 తోటి 5 4 20, 5 5 నెక్స్ట్ మళ్ళీ 5 9 3 3 అంటే ఓవరాల్‌గా 3600ను ఎలా రాయొచ్చు? 2 పవర్ ఆఫ్ 2 ఎన్ని సార్లు వచ్చింది? 1, 2, 3, 4 టైమ్స్ వచ్చింది. ఇంటూ 3 పవర్ ఆఫ్
3 ఎన్ని సార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. 5 పవర్ ఆఫ్ సి ఎన్ని సార్లు వచ్చింది? సారీ 5 ఎన్ని సార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఏ ఏమో 4 అవుతుంది. ఏ 4, బి 2, సి ఏమో 2. ఇప్పుడు ఈడ అడుగుతుంది ఏ పవర్ ఆఫ్ బి హోల్ పవర్ ఆఫ్ సి అంటున్నాడు. అంటే ఏ పవర్ ఆఫ్ బీసీ అనే కదా దాని అర్థం. ఏ అంటే 4 పవర్ ఆఫ్ బీసీ బి సి. బి ఏమో 2, సి ఏమో 2. 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 పవర్ ఆఫ్ 4 అంటే అర్థం ఏంటి? 256 వస్తది. ఎందుకు 4 పవర్ ఆఫ్ 4ని 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్‌గా రాయొచ్చు. 4 స్క్వేర్ అంటే 16, 4 స్క్వేర్ అంటే 16. 16 ఇంటూ 16 256. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నాడనే ఒక్క పాయింట్ మనకు తెలిస్తే ఇటువంటి క్వెషన్‌ని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే రేఖీయ చిత్రమునకు సంబంధించి క్రింది వానిలో సత్య ప్రవచనాలు ఏమిటి అని అంటున్నాడు. ఇక్కడ ఏ అనే పాయింట్ చూస్తే కాల వ్యవధులకు అనుగుణంగా నిరంతరం మారుతున్న సమాచారాలను సూచించేది రేఖీయ చిత్రం అని అంటున్నాడు. రేఖీయ చిత్రం అంటే కాలానికి అనుగుణంగా అది అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా అవుతుంది అనేటటువంటి విషయాన్ని పోలికతో ప్రకారంగా చెప్తుంది. కాబట్టి వీడిచ్చిందే ఆప్షన్ ఏ అనేది సత్య ప్రవచనం అవుతుంది. నెక్స్ట్ బి చూస్తే విభజింపబడని పూర్తి సరళ రేఖ యొక్క చిత్రాన్ని రేఖీయ చిత్రం అని అంటారు. ఇది కూడా మనకి రేఖీయ చిత్రంకి సంబంధించిన డెఫినిషన్. ఆప్షన్ బి కూడా సత్య ప్రవచనంగానే మాట్లాడొచ్చు. కాబట్టి ఏ అండ్ బి రెండూ సత్యము అనేటటువంటి ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే మనకేమంటున్నాడు? ఇక్కడ కొన్ని రాసులైతే ఇవ్వడం జరిగింది. వాటి యొక్క బాహుళకము మోడ్ అనేది మనం కనుక్కోవాలి. మనకి బాహుళకం అంటే అర్థం ఏంటి? ఇచ్చిన రాసులలో ఏ రాశి ఎక్కువ సార్లు అయితే రిపీట్ అవుతుందో అదే మనకి బాహుళకంగా చెప్పొచ్చు. ఇక్కడ 1 చూడండి ఎన్ని సార్లు రిపీట్ అయిందో. 1, 2, 3 అంటే 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 2 చూద్దాం. 1, 2, 3 అంటే 2 కూడా 3 టైమ్సే రిపీట్ అయింది. నెక్స్ట్ 3 1, 2, 3 3 కూడా 3 టైమ్సే. 4 చూడు 1, 2, 3 4 కూడా మనకేంటి 3 టైమ్సే రిపీట్ అయింది. అంటే ప్రతి నంబర్ కూడా 3 టైమ్సే రిపీట్ అయింది. మనకి బాహుళకం అంటే అర్థం ఏంటి? ఏ నంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతదో అది మనకి బాహుళకం. ఇక్కడ మనం కరెక్ట్‌గా రాసులన్నీ గమనిస్తే అన్నీ సమానంగా రిపీట్ అయ్యాయి గానీ, ఏది ఎక్కువ రిపీట్ అవ్వలేదు, ఏది తక్కువ రిపీట్ అవ్వలేదు. కాబట్టి మనం ఇటువంటి సందర్భంలో బాహుళకాన్ని వ్య వ్యవస్థితంగా చెప్పలేము. అంటే నిర్వచింపబడదు అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలామంది ఆప్షన్ 3 పెట్టే అవకాశం ఉంటది. అన్నీ ఎక్కువ సార్లు వచ్చాయని అనుకోవచ్చు. అన్నీ సమానంగా వచ్చాయి. ఏది ఎక్కువ తక్కువ వచ్చుంటే అప్పుడు నీకు బాహుళకం అనేది డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ అన్నీ సమానంగా వచ్చాయి కాబట్టి వ్యవస్థితం అనేది అవ్వదు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఏమంటున్నాడు? ఇక్కడ 160 కిలోగ్రాముల 330 గ్రాముల నుంచి 21 కిలోగ్రాముల 62 గ్రాములు తీయండి అని అంటున్నాడు. 160 కేజీ 330 గ్రామ్స్. అందులో నుంచి 21 కేజీ 62 గ్రామ్స్‌నేమో విడదీయాలి. దేనికి దానికి డైరెక్ట్‌గా విడదీసుకుంటే ఈజీ. 330 గ్రాముల నుంచి 62 తీయాలి. అప్పుడేమొస్తది మనకి 268 వస్తది. ఇది గ్రాములు. నెక్స్ట్ 160లో నుంచి 21 తీస్తే మనకు 139. 139 కేజీలు. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్‌గా చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనము గ్రాములకి మైనస్ చేయాలి. కేజీలకి మైనస్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఏమంటున్నాడు వీడు? రాంబస్ యొక్క కర్ణాల పొడవులు 16 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు అయినా చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. మనకి రాంబస్ ఏమో ఈ విధంగా ఉంటుంది. అందులో కర్ణం ఒకటేమో 30 అంటున్నాడు. మరొకటేమో 16 అంటున్నాడు. నువ్వు కరెక్ట్‌గా గమనిస్తే ఫార్ములా అంటే ఈజీగా ఫార్ములా ప్రకారంగానే చేయొచ్చు. √d1² + d2² ఇది మనకి ఫార్ములాగా చెప్పొచ్చు. కానీ ఫార్ములా ఉపయోగించకుండా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇది కర్ణం చూస్తే మొత్తం 36 అయినప్పుడు ఇది 15 అవుతుంది కదా! ఇది మొత్తం 16 కర్ణం అయినప్పుడు ఇది 8 అవుతుంది. అంటే ఇది నువ్వు కరెక్ట్‌గా గమనిస్తే ఇది ఒక లంబకోణ త్రిభుజం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అందులో ఇది 15, ఇది 8. 15, 8 అయినప్పుడు మనకి పైథాగరస్ త్రికం లంబకోణ త్రిభుజానికి సంబంధించి త్రికాలు గుర్తుపెట్టుకుంటే 8, 15, 17. కాబట్టి అన్నిటికంటే పెద్దది కర్ణం కాబట్టి ఇది 17 వస్తుంది. ఇది 17 వచ్చిందంటే రాంబస్‌లో అన్ని భుజాలు సమానం అనే పాయింట్ తెలిస్తే అన్నీ 17లే వస్తాయి. అప్పుడేమవుతుంది 17 4 68 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఈ ఫార్ములాలో మనం ప్రతిక్షేపించి చేసినా కూడా మనకి అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ చూస్తే 15 సెంటీమీటర్ల అంచు గల ఘనంలో 4.5 సెంటీమీటర్లు, 2.5 సెంటీమీటర్లు, 1.5 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘఘనాలు పట్టే సంఖ్య ఎంత అని అంటున్నాడు. అంటే ఒక పెద్ద ఘనం అనేది ఉంది. ఆ ఘనంలో ఈ ఈ మెజర్‌మెంట్స్‌తో ఉండేటటువంటి దీర్ఘఘనాలని ఎన్ని మనం ఫిక్స్ చేయగలము అనేటటువంటిది అడగడం జరుగుతుంది. అంటే ఒక పెద్ద రూమ్‌ని మనం ఒక ఘనంగా భావిస్తే అందులో చిన్న చిన్న దీర్ఘఘనాల షేప్‌లో ఉండేటటువంటి బాక్సులు ఎన్ని పెట్టగలము. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం కనుక్కోవాలి అంటే వాల్యూమ్ ఘనపరిమాణం అనేది కనుక్కుంటే ఈజీగా చేయొచ్చు. మొత్తం ఎందులో చిన్న చిన్న దీర్ఘగణాలన్నీ ఎందులో ఫిక్స్ అవ్వాలి? వాడిచ్చినటువంటి ఘనంలో ఫిక్స్ అవ్వాలి. కాబట్టి ఘనము తాలూకా ఘనపరిమాణం వాల్యూమ్
బై దీర్ఘగణం తాలూకా ఘనపరిమాణం వాల్యూమ్ అనేది చేస్తే మనకు కావాల్సినటువంటి పెట్టెలు ఎన్ని ఫిక్స్ చేయగలం అనేది తెలుస్తుంది. ఘనం తాలూకా క్యూబ్ తాలూకా వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ అంటే 3 భుజాలను ఇంటూ చేయాలి. కాబట్టి 15 బై మనకి దీర్ఘగణం తాలూకా ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ వాల్యూమ్‌కి. కాబట్టి 4.5 ఇంటూ 2.5 ఇంటూ 1.5 ఇక్కడ నువ్వు గమనిస్తే ఇది సెంటీమీటర్స్‌లో ఇచ్చాడు. ఇక్కడ దీర్ఘగణం తాలూకా వాల్యూస్ కూడా సెంటీమీటర్స్‌లోనే ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకి ఏ ప్రాబ్లమ్ కూడా రాదు. డైరెక్ట్‌గా చేసేయొచ్చు. 15 వన్ జా 15, 3 జా కాబట్టి 0.3 అవుతుంది. నెక్స్ట్ గమనిస్తే 0.3తో 15 చేస్తే ఇక్కడ 3 వన్ జా 3 ఫైవ్ జా ఇక్కడ 0.1 అనేది ఉంది. అక్కడ 5 ఉంది. ఇప్పుడు ఇక్కడ 15కి ఇక్కడ 15 క్యాన్సిల్ అయితే ఇక్కడ కూడా 0.5 ఉంది. ఇక్కడ 5 వన్ జా 5 ఫైవ్ జా అంటే 0.5 అనేది ఉంది. ఇప్పుడు ఓవరాల్‌గా మనం కిందన అన్ని గుణించుకుంటే 1 ఇంటూ 5 ఇంటూ 5 ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. కాకపోతే 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి అది పైకెళ్తే 3 జీరోస్ వస్తాయి. 1000 అవుతుంది. 5 తోటి 5 వన్ జా 5 200స్. అంటే ఓవరాల్‌గా ఎన్ని పెట్టెలు మనము అందులో దీర్ఘగణం షేప్‌లో ఉన్నవి ఫిక్స్ చేయగలమంటే 200 పెట్టెలను అందులో ఉంచగలము అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము 2025 జూలై 1 సెకండ్ షిఫ్ట్‌లో మ్యాథ్స్ ఎస్‌జీటీకి సంబంధించి కంటెంట్‌లో ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్‌ప్లనేషన్స్ ఏ విధంగా చేయాలనేది డీటెయిల్డ్‌గా చూడడం జరిగింది. నేను మరొక్కసారి మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.